నెక్స్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ యాంటీనోడ్స్. ఫార్మేషన్ ఆఫ్ యాంటీనోడ్స్ అంటే ఏంటి? యాంటీనోడ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి, నాకు అది కావాలి, కండిషన్ కావాలి. అసలు యాంటీనోడ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆర్ ఏ రీజన్ వేర్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమం. ఇందాక మనం చదువుకున్న ఫార్ములా ఏంటి? ఏ యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది? 2a sin kx. What is this capital A? Capital A is the amplitude of the resultant wave. Small a is the amplitude of the individual wave. K is nothing but propagation constant. Now, for a antinode or at the antinode, amplitude must be maximum. So A is equal to 2a sin kx must be maximum. మరి సైన్ ఫంక్షన్ ఇందాక మీకు చెప్పా, sin 0, sin 30, sin 45, sin 60, sin 90. మ్యాక్సిమం వాల్యూ ఎవరికి వచ్చింది? sin 0 ఎంత? 0. sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. Among all these values, the value of sin 90 is maximum. That is equal to how much? 1. So 2a sin kx must be equal to ఎంత అవ్వాలి? ఇప్పుడు మనకి 1 అవ్వాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన ఏమేంటి? ఎక్కడెక్కడ యాంటీనోడ్స్ వస్తాయి కావాలి. యాంటీనోడ్ రావాలంటే ఏంటి? యాంప్లిట్యూడ్ a ఈజ్ ఈక్వల్ టు 2a sin kx ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం అవ్వాలి. సైన్ వాల్యూస్లో మ్యాక్సిమం ఎంత? 1 అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి? 2a sin kx మస్ట్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. ఇక్కడ 2 నంబర్ అది మారదు, ఏ యాంప్లిట్యూడ్ అది మారదు. ఇక మిగిలింది ఏంటి? sin kx. sin kx ఎంత అవ్వాలి? ఇప్పుడు మనకి 1 అవ్వాలి. చూడండి ఎంత ఎలా వస్తుందో చూడండి ఆర్డర్ ఇది. మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్కడెక్కడ యాంటీనోడ్స్ వస్తాయి. యాంటీనోడ్స్ దగ్గర యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉండాలి. మ్యాక్సిమం అంటే 1 అవ్వాలి. 2a sin kx ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. 2 కానీ ఏ కానీ 1 అవ్వు. అప్పుడు ఆటోమేటిక్గా sin kx మస్ట్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. sin kx 1 అవ్వాలంటే మరి kx ఎంత అవ్వాలి? 90 degrees అవ్వాలి. అంతేగా? sin 90 ఎంత అండి? 1 కదా. sin 90 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆటోమేటికల్లీ sin kx ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు kx ఎంత అవ్వాలి? 90 degrees అవ్వాలి. 90 degrees అంటే ఎంత? π/2. π/2 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 90 degrees. మరి ఇప్పుడు దీన్ని ఒక్క 90 degrees దగ్గరే యాంటీనోడ్ ఫామ్ అవుతుందా? ఇంకెక్కడ ఫామ్ అవ్వదా అంటే చాలా చోట్ల ఫామ్ అవుతుందిగా. చూడండి, 2 లూప్స్ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ ఇక్కడ ఫామ్ అయింది ఒక యాంటీనోడ్, సెకండ్ యాంటీనోడ్ 2 చోట్ల ఫామ్ అయింది. ఇక్కడ 1 2 3 4 లూప్స్ ఉంటే ఎన్ని లూప్స్ ఉంటాయో అన్ని యాంటీనోడ్స్ వస్తాయి. బండ గుర్తు అనమాట. ఇక్కడ చూడండి, 2 లూప్స్ ఉంటే 2 యాంటీనోడ్స్ వచ్చాయి. 4 లూప్స్ ఉంటే 4 యాంటీనోడ్స్ వచ్చాయి. 3 లూప్స్ ఉంటే 3 యాంటీనోడ్స్ వస్తాయి. మరి ఇక్కడ ఒక్క 90 తీసుకుంటే ఒక్క కండిషనే వస్తుంది. మరి జనరల్గా రాయాలిగా మనం. యూ షుడ్ రైట్ ఇన్ జనరల్. సో అప్పుడు ఏం రాస్తామంటే kx ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఇంటూ π. kx ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఇంటూ π. మరి వేర్ n ఈజ్ ఈక్వల్ టు ఇందాకట్లాగానే 1 2 3 అండ్ 0 1 2 3 అండ్ సో ఆన్. n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అండ్ సో ఆన్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ప్లేస్లో n ప్లేస్లో 0 రాయండి. అంటే kx ఎంత వస్తుంది చూద్దాం. kx ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1/2 ఇంటూ π అంటే ఎంత వచ్చింది? n ప్లేస్లో 0 రాశారు. 0 ప్లస్ 1/2 ఇంటూ π. 0 ప్లస్ 1/2 అంటే 1/2 π/2 వచ్చింది. నెక్స్ట్ ఏం రాద్దాం? 1 రాయండి. 1 ప్లస్ 1/2 ఇంటూ π ఎంత వస్తుంది? వాట్ ఈజ్ 1 ప్లస్ 1/2? 3/2. సో 3π/2. నెక్స్ట్ n ప్లస్ 2 రాయండి. 2 ప్లస్ 1/2 ఇంటూ π. 2 ప్లస్ 1/2 అంటే ఎంత? 5/2. సో 5π/2. అబ్జర్వ్ చేయండి, π/2, 3π/2, 5π/2. నెక్స్ట్ ఏం రావచ్చు? గెస్ చేయండి. ఇక్కడ ఎంత వచ్చింది?
1π/2, 3π/2, 5π/2, నెక్స్ట్ ఎంత రావచ్చు 7π/2. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అన్నమాట. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అన్నమాట. 5/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2 అలా సో ఆన్. ఎన్ని లూప్స్ తీసుకుంటే అన్ని యాంటీ నోడ్స్ వస్తాయి. అంటే దట్ డిపెండ్స్. ఎన్ని లూప్స్ వస్తాయి ఎలా చెప్తాం మాస్టర్? ఒక లూప్ వస్తా, 2 లూప్స్ వస్తాయా, 3 లూప్స్ ఎలా? హౌ డూ యూ నో దట్? ఎలా తెలుస్తాయి మాస్టర్? దట్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. మీకు తెలుసు గిటారు వైలిన్ తెలుసు కదా, మనం ఇలా ప్లగ్ చేస్తాం, దాంట్లో వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వేవ్ యొక్క రిఫ్లెక్ట్ అయిందనుకోండి స్టేషనరీ వేవ్ వస్తుంది. డిగ్రీలో ఉంటుంది అనమాట ఎక్స్పెరిమెంట్. దట్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద వైర్. ఓకే రైట్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? మనం ఇన్ జనరల్ ఏం రాసుకోవచ్చు? kx ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఇంటూ పై అనమాట. మళ్ళీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k అగైన్? k ఈజ్ ఈక్వల్ టు 2π/λ. దట్ ఈస్ ద propagation constant, that is equal into x is equal to 2π/λ into x is equal to n plus 1/2 into pi. Again pi క్యాన్సిల్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న పై లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న పై క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఎంత వచ్చింది? 2x/λ is equal to n plus 1/2. దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేయండి మళ్ళీ. 2x is equal to n plus 1/2 into lambda. So finally therefore x is equal to n plus 1/2 into λ/2. So this is a condition we have derived to get an antinode. ఒక యాంటీనోడ్ రావటానికి రెండు వేవ్స్ మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే ఇదనమాట ఫార్ములా. x is equal to n plus 1/2 into λ/2. n ప్లస్ ఏం రాసుకుంటారు? ఫస్ట్ 0 రాయండి, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3 అట్లా రాసుకుంటే వెళ్ళచ్చు మనం. సో x ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఇంటూ λ/2. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మన ఏమేంటి ఇక్కడ? యాంటీ నోడ్స్ రావాలి. యాంటీ నోడ్స్ రావాలంటే యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉండాలి. మ్యాక్సిమం సైన్ ఫంక్షన్లో మ్యాక్సిమం ఎంత? 1. 2a sin kx మ్యాక్సిమం అంటే 1 అవ్వాలి. అంటే sin kx మస్ట్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. kx sin kx ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలంటే kx ఎంత అవ్వాలి? మల్టిపుల్స్ ఆఫ్ π/2 అవ్వాలి. దాన్ని ఎట్లా రాశాను ఇక్కడ? n ప్లస్ 1/2 ఇంటూ π/2 రాశాను. ఓకే, n ప్లస్ 1/2 ఇంటూ π/2 అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అనమాట, నాట్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. మీరు ఈవెన్ మల్టిపుల్స్ తీస్తున్నారు అనుకోండి ఒకవేళ, అంటే అప్పుడేమంటే 2π/2 అవుతుంది. ఇప్పుడు మీరు ఇట్లా రాయకుండా ఒట్టిగా మీరు డైరెక్ట్గా n ఇంటూ π/2 రాశారనుకోండి, అప్పుడు ఈవెన్ మల్టిపుల్స్ అంటే 2π/2 అవుతుంటే π అవుతుంది. sin 180 మైనస్ 1 sin 180 ఎంత అవుతుంది? 0. ఇందా మనం చెప్పుకున్నాం. ఓకే, సో అందుకని ఈవెన్ మల్టిపుల్స్ అప్పుడు యాంటీ నోడ్స్ రావు. ఓన్లీ వి గెట్ యాంటీ నోడ్స్ ఓన్లీ ఎట్ ద ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. అందుకనే ఆడ్ మల్టిపుల్స్ అని రాయకుండా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి పిల్లలు ఇట్లా డిఫరెంట్గా రాశారు. kx ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఇంటూ π. నౌ సబ్స్టిట్యూట్ జనరల్ n ఈజ్ ఈక్వల్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అప్పుడు మీకు ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా k ప్లస్ 2π/λ రాశాను. పై అంటే పై క్యాన్సిల్ చేశాను. ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఇంటూ λ/2. ఇప్పుడు చూడండి మీనింగ్ ఏంటో చూడండి. వీ గెట్ యాంటీ నోడ్స్ వెన్ ఎప్పుడు డెల్టా x ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఇంటూ λ/2. అంతేగా, ఇది కండిషన్. అంటే మీనింగ్ ఏంటి? వీ గెట్ యాంటీ నోడ్స్ వెన్ డెల్టా x ఈజ్ ఈక్వల్ 0 పెట్టండి. ఫస్ట్ n ప్లేస్లో 0 రాసామనుకోండి ఏమొస్తుంది చెప్పండి? 1/2 ఇంటూ λ/2 అంటే λ/4. నెక్స్ట్ 1 పెట్టండి, 3/2 3λ/4. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ 2 రాయండి. 2 రాస్తే ఎంత? 2 ప్లస్ 1/2 ఎంత? 5/2. 5/2 ఇంటూ λ/2 ఎంత? 5λ/4. ఈ విధంగా మీకు 7λ/4, 9λ/4 సో ఆన్. అంటే ఏంటి? యాంటీ నోడ్స్ ఎక్కడ వస్తున్నాయి మనకి? అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఫస్ట్ యాంటీ నోడ్ ఎక్కడ వచ్చిందో చూడండి వేవ్లో. ఇది నోడ్ కదా, ఇది యాంటీ నోడ్. ఫస్ట్ యాంటీ నోడ్ ఇది. నోడ్కి యాంటీ నోడ్కి మొన్న మీకు చెప్పాను, స్టేషనరీ వేవ్ దగ్గర చెప్పాను.
In stationary waves, nodes and antinodes are formed. The distance between two successive nodes is lambda by 2. Two successive antinodes is lambda by 2. Distance between node and the next antinode is lambda by 4. మరి నోడ్కి యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత? లాంబ్డా బై 4. అందుకనే ఫస్ట్ యాంటీనోడ్ ఎక్కడ వచ్చింది చూడండి, లాంబ్డా బై 4. నెక్స్ట్ యాంటీనోడ్ ఎక్కడ? 3 లాంబ్డా బై 4. 3 లాంబ్డా బై 4 అని ఎలా చెప్తాను చూడండి. ఇది వేవ్ అనుకోండి, ఇదేంటిది 0. ఈ డిస్టెన్స్ ఇది యాంటీనోడ్, దిస్ ఈజ్ ఆల్సో యాంటీనోడ్. 0 లాంబ్డా బై 4, ఇది లాంబ్డా బై 2, ఇది 3 లాంబ్డా బై 4. ఈ డిస్టెన్స్ అనమాట. దిస్ ఈజ్ 3 లాంబ్డా బై 4. నెక్స్ట్ దాంట్లో వస్తే 5 లాంబ్డా బై 4, నెక్స్ట్ 7 లాంబ్డా బై 4, నెక్స్ట్ 9 లాంబ్డా బై 4. సో we get remember carefully, we get antinodes when the path difference between the waves is or at the path difference of lambda by 4, 3 lambda by 4, 5 lambda by 4 and so on. What about the in terms of phase difference? ఇందాక మీకు చెప్పాను, ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలన్నప్పుడు లాంబ్డాకి కరస్పాండింగ్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని చెప్పాను మీకు? 2π అని చెప్పాను. సో లాంబ్డా ప్లస్ ఎంత రాసుకోవచ్చు మీరు డైరెక్ట్గా? యూ కెన్ రైట్ 2π. సో 2π by 4, 3 into 2π by 4, 5 into 2π by 4, సో ఆన్. ఎన్నిసార్లు వస్తుంది చూడండి, π by 2, 3π by 2, 5π by 2, 7π by 2, 9π by 2, సో ఆన్. సో దీని మీనింగ్ ఏంటి మనకి? దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు మనకి? వి గెట్ యాంటీనోడ్స్ ఆన్ ఏ స్టేషనరీ వేవ్ ఎట్ ద పాత్ డిఫరెన్స్ ఆఫ్ లాంబ్డా బై 4, 3 లాంబ్డా బై 4, 5 లాంబ్డా బై 4, 7 లాంబ్డా బై 4 and so on. We get the antinodes at the phase difference of π by 2, 3π by 2, 5π by 2, 7π by 2 and so on. So this is about the formation of antinodes. Okay, this is a very very important essay question also. Okay, this is the end of the standing wave equation and the formation of nodes and antinodes. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో గుర్తుంచుకోవాలి, కండిషన్స్ మనం ఎలా డిరైవ్ చేసుకోవాలి. నోట్స్ ఒకటే గుర్తుంచుకోవాలి మనం. నోట్స్ రావాలంటే ఏంటి, యాంటీ నోట్స్ రావాలంటే ఏంటి. నోట్స్ రావాలి అంటే యాంప్లిట్యూడ్ మినిమం ఉండాలి, అయితే 0 ఉండాలి. సైన్ kx మస్ట్ బి ఈక్వల్ టు 0. సైన్ వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది? kx ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, π అవ్వచ్చు, 2π అవ్వచ్చు, 3π అవ్వచ్చు, అట్లా. సో దానికి కరస్పాండింగ్గా మనం పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ కనుక్కున్నాం. అట్లాగే యాంటీనోడ్స్ రావాలంటే ఆ కండిషన్ మనం గుర్తుంచుకోవాలి. ఇవి బట్టి కొట్టకూడదు, మనం ఇవి బైహార్ట్ చేయకూడదు, కండిషన్ గుర్తుంచుకోవాలి. యాంటీనోడ్స్ రావాలంటే కండిషన్ ఏంటి? యాంప్లిట్యూడ్ మస్ట్ బి మ్యాక్సిమం. 2a sin kx మస్ట్ బి మ్యాక్సిమం, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే అందులో sin kx ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. sin kx 1 ఎప్పుడవుతుంది? వెన్ kx ఈజ్ ఈక్వల్ టు π by 2, 3π by 2, 5π by 2, 7π by 2 లైక్ దట్. దాన్ని బట్టి మళ్ళీ పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ కనుక్కుందాం. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ అండ్ ఆల్సో ద ఫార్మేషన్ ఆఫ్ నోడ్స్ అండ్ నెక్స్ట్ we'll discuss in general about sound waves. Few important points regarding sound waves. In general, sound waves are mechanical waves. Sound waves are mechanical waves. In my first lecture, we discussed about the mechanical and non-mechanical waves. Mechanical waves requires a medium for their propagation. Similarly,
sound waves are mechanical waves. They require a medium for their propagation. Now, sound waves require a medium for their propagation. All vibrating bodies produce sound, but all sound waves are not audible. All vibrating bodies produce sound, but all sound waves are not audible. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? ఇప్పుడు టంగ్ వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు టంగ్ వైబ్రేట్ అవుతుంది. టంగ్ వైబ్రేట్ అవుతున్నప్పుడు సౌండ్ వేవ్స్ వస్తున్నాయి, మీకు వినపడుతున్నాయి. ఎగ్జాంపుల్ లీవ్స్ చూడండి. లీవ్స్ మన చెట్లు ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు కూడా వైబ్రేట్ అవుతాయి, బట్ ఆ సౌండ్ వేవ్స్ని మనం వినలేము. ఎందుకని? మధ్యలో మీడియం లేదనే కాదు, ఉంది, మీడియం ఉంది. ఏంటి ఆ మీడియం? ఎయిర్ మీడియం ఉంది. చెట్టుకి మనకి మధ్యలో ఎయిర్ ఉంది కదా, కానీ వాటి ఫ్రీక్వెన్సీ తక్కువ అన్నమాట. ఇక్కడికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక సౌండ్ వేవ్ మనకి వినపడాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? నెంబర్ 1 మీడియం కావాలి. నెంబర్ 2 మినిమం ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఆ వైబ్రేటింగ్ బాడీకి మినిమం ఫ్రీక్వెన్సీ ఉండాలి. సో ఫస్ట్ మీడియం గురించి మాట్లాడితే, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్? వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్? దట్ ఈస్ 331 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఈజ్ 331 మీటర్ పర్ సెకండ్. అంటే మీనింగ్ ఏంటి? ఒక సెకండ్లో సౌండ్ వేవ్ 331 మీటర్స్ ప్రయాణం చేయగలదు. ఒక సెకండ్లో. ఇంతకన్నా ఎవరన్నా స్పీడ్గా వెళ్తారా? ఒక సెకండ్లో 331 మీటర్ పర్ సెకండ్ ట్రావెల్ చేయగలుగుతారు అన్నమాట సౌండ్ వేవ్. సౌండ్ వేవ్స్ కెన్ ట్రావెల్ త్రూ సాలిడ్స్, సౌండ్ వేవ్స్ కెన్ ట్రావెల్ త్రూ లిక్విడ్స్, సౌండ్ వేవ్స్ కెన్ ట్రావెల్ త్రూ గ్యాసెస్ ఆల్సో. ఇది ఎయిర్ అన్నాము అంటే గ్యాస్ లాగా. అదే లిక్విడ్స్, సాలిడ్స్ తీసుకోండి, లిక్విడ్స్ తీసుకోండి కొన్ని, దీనికన్నా ఎక్కువగా స్పీడ్గా వెళ్తాయి కదా లిక్విడ్స్లో. సాలిడ్స్లో ఇంకా స్పీడ్గా వెళ్ళగలదు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ సాలిడ్స్ దాన్ ఇన్ లిక్విడ్స్ దాన్ ఇన్ గ్యాసెస్. మరి వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ వాక్యూమ్? వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ వాక్యూమ్? వాక్యూమ్ అంటే ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ మీడియం. మీడియం ఏం లేదు అక్కడ. అక్కడ ఎయిర్ ఉండదు, సాలిడ్ ఉండదు, లిక్విడ్ ఉండదు. మరి అప్పుడు మీడియం లేకపోతే సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవుతాయా? అవవు. కాబట్టి ఏం చెప్పచ్చు? ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ ఇన్ వాక్యూమ్ ఈజ్ 0. సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ త్రూ వాక్యూమ్. Sound waves cannot travel through vacuum. So therefore, velocity of sound waves in vacuum is 0. But light waves can travel through vacuum also. Light waves can travel through vacuum also because they are electromagnetic waves or non-mechanical waves. Whereas sound waves are mechanical waves. They need a medium, either solid or liquid or gas medium for their propagation. This is the first condition. This is the first condition. Medium is required. Medium is required for the propagation of sound waves. Second one, for that vibrating body, it must have certain minimum frequency to vibrate. Minimum frequency to vibrate అవ్వాలి ఆ వైబ్రేటింగ్ బాడీ. అప్పుడే మనం వినగలం. లీవ్స్ ఉన్నాయి, లీవ్స్ వైబ్రేట్ అవుతున్నాయి, అవి మనకి వినిపించట్లేదు. ఎందుకని? వాటి ఫ్రీక్వెన్సీ తక్కువ అన్నమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో మాట్లాడితే మనం ఇందాక మీకేం చెప్పాను? ఆల్ వైబ్రేటింగ్ బాడీస్ ప్రొడ్యూస్ సౌండ్, బట్ ఆల్ సౌండ్ వేవ్స్ ఆర్ నాట్ ఆడిబుల్. మనకి వినపడవు, మన చెవికి వినపడవు. అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ ఆడిబిలిటీ అంటారు. దట్ ఈస్ 20 heads to 20,000 heads. This is the frequency range of audibility.
20 heads to 20,000 heads. అంటే ఏంటి? హ్యూమన్ బీయింగ్స్, మనుషులు, మనం, వీ కెన్ హియర్ ద సౌండ్ వేవ్స్ హూజ్ ఫ్రీక్వెన్సీ లైస్ ఇన్ బిట్వీన్ 20 heads to 20,000 heads. హెడ్స్ ఏంటిది? హెడ్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హెడ్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకి ఒక సౌండ్ వేవ్ వినపడుతుంది అంటే దాని ఫ్రీక్వెన్సీ 20 heads కన్నా ఎక్కువ ఉంది, 20,000 heads కన్నా తక్కువ ఉందన్నమాట మీనింగ్. సో ఒక సౌండ్ వేవ్ మనకి వినపడాలంటే, హ్యూమన్ బీయింగ్స్కి వినపడాలి అంటే దాని ఫ్రీక్వెన్సీ 20 heads కన్నా తక్కువ ఉండాలి, 20 heads కన్నా ఎక్కువ ఉండాలి, 20,000 heads కన్నా తక్కువ ఉండాలి. 20,000 heads కన్నా ఎక్కువ ఉన్నా కూడా మనం వినలేము. సో దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ ఆడిబిలిటీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మరి 20 heads కన్నా తక్కువ ఉంటే వాటిని ఏమంటారు? 20 heads కన్నా తక్కువ ఉంది అనుకోండి, వీటిని ఏమంటారు? ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్స్. వాట్ ఆర్ ఇన్ఫ్రాసోనిక్స్? What are infrasonics? Sound waves whose frequency less than 20 heads. Sound waves whose frequency less than 20 heads are called infrasonics. వాటిని ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. అవి మనం వినలేమన్నమాట. ఎందుకని? ఫ్రీక్వెన్సీ 20 heads కన్నా తక్కువ ఉన్నాయి కదా, మనం వినలేం. కానీ కొన్ని యానిమల్స్ వినగలం, స్నేక్స్ అట్లాంటివి వినగలం అన్నమాట. ఫారెస్ట్లో ఉండే కొన్ని యానిమల్స్ ఈ వేవ్స్ని వినగలం అన్నమాట. గాడ్ వాటికి ఆ గిఫ్ట్ ఇచ్చాడు. నెక్స్ట్, మరి 20,000 heads కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఏమంటారు? అల్ట్రాసోనిక్స్ అంటారు. అల్ట్రాసోనిక్స్ ఇవేంటివి? సౌండ్ వేవ్స్. ఇవి కూడా సౌండ్ వేవ్సే. ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ సౌండ్ వేవ్సే, అల్ట్రాసోనిక్ వేవ్స్ కూడా సౌండ్ వేవ్సే. ఫ్రీక్వెన్సీ హూజ్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ 20,000 heads are called ultrasonic waves. చూడండి, రిమెంబర్, జాగ్రత్త వినండి. సౌండ్ వేవ్స్ హూజ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 20 heads are called infrasonics. సౌండ్ వేవ్స్ హూజ్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ 20,000 heads are called ultrasonic waves. ఇవి మనం వినలేము. We cannot hear these ultrasonics and infrasonics. Who can hear these ultrasonic waves? Dogs. Dogs can hear up to 50,000 heads. Dogs can hear, అంటే కుక్కలు కదా, dogs can hear up to 50,000 heads. And bats, గబ్బిలాలు అంటాం కదా, they can hear up to 1 lakh heads అన్నమాట. చూడండి, గమ్మత్తు చూడండి. హ్యూమన్ బీయింగ్స్ కెన్ హియర్ ఓన్లీ ఫ్రమ్ 20 heads to 20,000 heads ఓన్లీ. 20 heads కన్నా తక్కువ ఉన్నా వినలేము, 20,000 heads కన్నా ఎక్కువ ఉన్నా వినలేము మనం. డాగ్స్ కెన్ హియర్ అప్ టు 50,000 heads. బ్యాట్స్ కెన్ హియర్ అప్ టు 1 lakh heads. అందుకే చూడండి, డాగ్స్కి తొందరగా వినగలవు అనమాట అవి. మీరు ఒక సినిమా చూస్తుంటారు, ఠాగూర్ సినిమా అని ఒకటి ఉంటుంది అనమాట, చిరంజీవి సినిమా, ఠాగూర్ సినిమా. అందులో వివి వినాయక్ ఒక చిన్న షాట్లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. దివాళీ ఫెస్టివల్ అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, పక్కన అపార్ట్మెంట్ కడతా ఉంటారు. ఆ కన్స్ట్రక్షన్ అప్పుడు వేవ్స్ వస్తాయి అన్నమాట. అందరేమో దివాళీ ఫెస్టివల్ అని చెప్పి అపార్ట్మెంట్లో నుంచి అందరు కిందకి దిగి అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు కుక్ ఎంటర్ అయింది, డాగ్ ఎంటర్ అయింది అన్నమాట. చూపించారు ఆ సినిమా, చూడండి మీరు. ఆ సినిమాలో డాగ్ ఎంటర్ అయింది. అప్పుడు దివాళీ ఫెస్టివల్, అపార్ట్మెంట్ దగ్గర డ్యాన్స్ వేస్తున్నారు, పక్కనేమో అపార్ట్మెంట్ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, డాగ్ ఎంటర్ అయింది. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత, అంటే ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దే ఆర్ డిగ్గింగ్ ద ఎర్త్, బాగా లోపలికి డిగ్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు కొన్ని వేవ్స్ ఎంటర్ అయ్యి, కొన్ని వేవ్స్ వచ్చాయి. ఆ వేవ్స్ని హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ఐడెంటిఫై చేయలే.
సో వాళ్ళు దే ఆర్ స్టిల్ డ్యాన్సింగ్ అనమాట. కానీ డాగ్ ఐడెంటిఫై చేసింది. డాగ్ ఐడెంటిఫై చేసి వెంటనే ఆ నిద్రపోయే డాగ్ వెంటనే లెగిస్తుంది అనమాట. లెగిసి అక్కడి నుంచి పారిపోయింది. బట్ మనుషులు ఎవ్వరు కూడా వాటిని అబ్జర్వ్ వినలేకపోయారు. మనుషులు మనకి ఆ గిఫ్ట్ లేదనమాట, గిఫ్ట్ ఇవ్వలేదు. గాడ్ ఆ గిఫ్ట్ ఇవ్వలే మనకి, డాగ్స్కి ఇచ్చాడు. కాబట్టి ఆ డాగ్ ఆ వేవ్స్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. విత్ ఇన్ మినిట్స్ ఏమైంది, అపార్ట్మెంట్ అంతా ఏమైపోయింది, కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత అంటే చాలామంది జనాలు ఇదైపోయారనమాట. ఆ తర్వాత లాస్ట్లో డాగ్ ఎంటర్ అయింది మళ్ళీ. అంటే అక్కడ ఆ సినిమాలో డాగ్ ఎందుకు చూపించాడు, చూపించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ మనం సైన్స్ పరంగా, ఫిజిక్స్ పరంగా ఆలోచిస్తే అక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వచ్చిన వేవ్స్ని హ్యూమన్ బీయింగ్స్ ఐడెంటిఫై చేయలేకపోయారు. బట్ వేరాస్ డాగ్ ఐడెంటిఫైడ్ దోస్ వేవ్స్ అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. అందుకే మనకి పాత రోజుల్లో చూడండి, ఎప్పుడు పల్లెటూరుల్లో ప్రతి ఇంట్లో కుక్కను పెంచుతూ ఉంటారు వాళ్ళు. నైట్ ఎవరిని వచ్చినా కూడా అవి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాయి. ఇప్పుడు ఈవెన్ పోలీసులు కూడా చూడండి డాగ్స్ పెంచుతూ ఉంటారు. అంటే కొన్ని స్పెషల్ ట్రైన్ డాగ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాసన కూడా, స్మెల్ కూడా పట్టేస్తాయి ఈజీగా. ఆ థీఫ్ ఎటు వెళ్ళాడో కూడా ఐడెంటిఫై చేయగలరు డాగ్స్. బట్ మనం మనుషులు ఏం చేయలేము, అంత రేంజ్ మనకి లేదనమాట. సో వాటి రేంజ్ అనమాట అది. మన రేంజ్ ఏంటి, వీ కెన్ హియర్, హ్యూమన్ బీయింగ్స్ కెన్ హియర్ ఓన్లీ 20 heads to 20,000 heads ఓన్లీ. డాగ్స్ కెన్ హియర్ అప్ టు 50,000 heads. బ్యాట్స్ కెన్ హియర్ అప్ టు 1 lakh heads. సో బ్యాట్స్ అంటే గబ్బిలాలు, దే కెన్ హియర్ అప్ టు 1 lakh heads. చూడండి, గబ్బిలాలకు ఒక అడ్వాంటేజ్ ఉంది, బ్యాట్స్ వాటికి ఐస్ ఉండవు అన్నమాట. మరి ఎలా వెళ్తాయి అంటే, నైటు జనరల్గా అవి నైట్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా. మీరు అబ్జర్వ్ చేస్తే పాడుబండిలలో ఉంటాయి అన్నమాట బ్యాట్స్. మనకి ఒక పాత రోజుల్లో చెప్తూ ఉంటారు, అంటే పల్లెటూరులో చెప్తూ ఉంటారు, గబ్బిలాలు ఇంట్లో గనక ఉంటే, గబ్బిలాలు ఇంట్లో ఉంటే అవి ఆ ఇంటికి ప్రమాదం అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం సైంటిఫిక్గా ఎలా అర్థం చేసుకోవచ్చు, పాత రోజుల్లో మన ఫాదర్స్, మన గ్రాండ్ పేరెంట్స్ అని చెప్తూ ఉంటారు మనకి. గబ్బిలాలు కనుక, జనరల్ గబ్బిలాలు ఎక్కడ ఉంటాయండి, పాడుబండిళ్ళలో ఉంటాయి. మీరు గోల్కొండ ఫోర్ట్ వెళ్తే అక్కడ చాలా ఉంటాయి అన్నమాట గబ్బిలాలు. గబ్బిలాలు కనుక మన ఇళ్ళలోకి ఎంటర్ అయితే అంటే ఆ ఇల్లు కొంచెం ఇబ్బంది, నాశనం అవుతుంది అంటూ ఉంటారు. అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే, గబ్బిలాలు ఎక్కువగా నైట్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎట్లా అవి ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు దే ఎమిట్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనమాట. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఒక గబ్బిలం కనుక ఇంట్లోకి వచ్చిందనుకోండి, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, అది తిరుగుతూ ఉంటుంది ఇంట్లో, ఒక్క వాల్ని కూడా హిట్ అవ్వదు. అదే మనం అనుకోండి, నైట్ నడవాలనుకోండి, నైట్ నిద్రలో లేసి వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఇలా చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటాం. మనం మంచం తగిలిందా, గోడ తగిలిందా చూస్తూ ఉంటాం మనం. ఎందుకని, నైట్ మనకి లైట్ లేనప్పుడు ఐస్ కనబడవు మనకి. బట్ గబ్బిలాలు అలా కాదు. వెన్ దే ఆర్ ట్రావెలింగ్ దే ఎమిట్ అల్ట్రాసోనిక్ వేవ్స్. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఎమిట్ చేస్తాయి. సో అల్ట్రాసోనిక్ వేవ్ ముందు వెళ్ళి వాళ్ళని హిట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాయి. ఎప్పుడైతే ఈ వెనక్కి వచ్చిన వేవ్ అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ని ఈ గబ్బిలో రిసీవ్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాయి, ఓహో మధ్యలో ఎక్కడో అబ్స్టకల్ ఉంది, కాబట్టి వెంటనే ఏం చేస్తుంది, డైరెక్షన్ మార్చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఆ బ్యాట్ గబ్బిలం ఏ వాళ్ళని కూడా హిట్ చేయకుండా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఎందుకు ప్రమాదం మనకి, అవి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి, దే ఎమిట్ అల్ట్రాసోనిక్ వేవ్స్. దే ఎమిట్ అల్ట్రాసోనిక్ వేవ్. అవి మనకి ప్రమాదం, హెల్త్ ప్రాబ్లం అన్నమాట. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఒక గబ్బిలం ఒక రోజు వచ్చిందంటే పర్వాలేదు, బట్ ఇంట్లో చాలా ఉన్నాయి అనుకోండి, గబ్బిలాలు ఇంట్లో, అప్పుడు ఏమవుతాయి, చాలా గబ్బిలాలు చాలా అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఎమిట్ చేస్తూనే ఉంటాయి, పద్దాకులు.
వేవ్స్ని ఎమిట్ చేసి, ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటే ఏంటి? హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనమాట. హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అవి ఎమిట్ చేస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. మన బ్రెయిన్ మీద ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ కనుక పడుతూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు, మెమరీ లాస్ రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనిషికి హెల్త్ ప్రాబ్లం వస్తే ఏమవుతుంది? వీ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, వీ కెనాట్ స్టడీ, వీ కెనాట్ స్పీక్, వీ కెనాట్ వాక్. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట. సో ఆటోమేటిక్గా మన హెల్త్ పాడైపోతే సో ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయిపోతారు. సో ఆ విధంగా మన ఇల్లంతా కూడా, మన ఇంట్లో అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి ఏమైపోతుంది? సో అందుకని ఇళ్ళల్లోకి ఈ బ్యాట్స్ని రానివ్వకూడదు, గబ్బిలాలను రానివ్వకూడదు అన్నమాట. డాగ్ కూడా చూడండి, డాగ్ని ఎక్కడ ఉంచుతాం మనం? ఇంటి బయటే ఉంచాలి, ఇంట్లో రానివ్వకూడదు డాగ్స్ని, ఇంటి బయటే ఉంచాలి. పెట్ డాగ్స్ అంటే అవి. ఈ డాగ్స్ ఇంటి బయటే ఉండాలి. ఎంత అడ్వాంటేజ్ అయినా సరే, ఎంత అడ్వాంటేజ్ అవి బయటే ఉండాలి. బ్యాట్స్ లోపలికి అస్సలు రానివ్వకూడదు. ఇవి మనకి మనం ఎక్కడ పెంచరు, బ్యాట్స్ ఎక్కడ పెంచరు. వీటి యొక్క అడ్వాంటేజ్ మనకి ఓన్లీ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. బట్ ఎప్పుడైతే మనకి అల్ట్రాసోనిక్స్ కావాలో మనం వేరే మెథడ్స్ ఉన్నాయి, పీజో ఎలక్ట్రిక్ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్టర్నల్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. వాటి ద్వారా ఆర్టిఫిషియల్గా మనం ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ని క్రియేట్ చేసుకుంటాం తప్ప బ్యాట్స్ వాడమన్నమాట, బ్యాట్స్ యూజ్ చేయం మనం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆడిబిలిటీ. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆడిబిలిటీ అంటే ఏం చెప్పచ్చు? 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్. ఈ రేంజ్లో ఉన్న వేవ్స్ని మాత్రమే హ్యూమన్ బీయింగ్స్ ఆ వేవ్స్ని వినగలవు అన్నమాట. సౌండ్ వేవ్స్ whose frequency less than 20 hertz are called infrasonics, more than 20,000 hertz are called ultrasonics అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫ్రాసోనిక్స్, ultrasonics and the frequency range of audibility. Okay, next, wavelength range of audibility. What is the wavelength range? అంటే ఏం చెప్పాలి? ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏం చెప్పండి? 20 హెడ్స్ టు 20,000 హెడ్స్ అనమాట. సో దీన్ని ఏమందామంటే మనం N1 అందాం, దీన్నేమో N2 అనుకుందాం. సో N1 ఈజ్ ఈక్వల్ 20 హెడ్స్, N2 ఈజ్ అయిపోయిందా మేడం? N1 ఈజ్ ఈక్వల్ 20 హెడ్స్, N2 ఈజ్ ఈక్వల్ టు 20,000 హెడ్స్. Now this is the frequency range of audibility. Now I want the wavelength range of audibility. Now what is the velocity of sound waves in air? ఇందా మీకు చెప్పా 331 అనుకున్నాను, 331 మీటర్ పర్ సెకండ్ అని చెప్పాను. మనం ఏం చేద్దామంటే 330 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నాం ఫర్ అవర్ సింప్లిఫికేషన్. ఓకే, నౌ వీ హ్యావ్ V is equal to n lambda. ఈ ఈక్వేషన్ చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. V stands for velocity, n means frequency, lambda means wavelength. అప్పుడు lambda ఎంత వస్తుంది చెప్పండి? Lambda is equal to V by n. Now I want lambda 1. Lambda 1 is equal to V by n1. Lambda 1 is equal to V by n1. What is V? 330. What is n1? 20. V is equal to 330. Velocity of sound is equal to 330. N1 means frequency, 20 hertz. You can cancel this 0 and 0. So therefore lambda 1 is equal to 33 by 2, how much? 16.5 meters. So lambda 1 is equal to 16.5 meters. Similarly, what is lambda 2? That is equal to V by N2. This is equal to V by N2 is equal to V. What is V? 330. Velocity of sound wave in air is 330 meter per second. What is N2? 20,000. So you can cancel this 0 and 0. So what is the remaining term? 33 by 2 into 1, 2, 3. 10 to the power of 3. So that is 16.5. 16.5 into 10 to the power of minus 3. 33 by 2 how much? 33 by 2 how much? 16.5 into 10 to the power of minus 3. You can write this as 0.0165 meters. This is lambda 2.
Okay, so what we can conclude here, the wavelength range of audibility of human beings అంటే ఏంటి, సౌండ్ వేవ్స్ ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉంటే హ్యూమన్ బీయింగ్స్ వినగలరు, 20 హెడ్స్ టు 20,000 హెడ్స్ లోపల మధ్యలో ఉంటేనే మనం వినగలము. అట్లాగే సౌండ్ వేవ్స్ ఏ వేవ్ లెంత్ రేంజ్లో ఉంటే మనం అంటే హ్యూమన్ బీయింగ్స్ వినగలము, 0.0165 మీటర్స్ టు 16.5 మీటర్స్ రేంజ్లో ఉంటేనే మనం వినగలము. ఈ రేంజ్ కనుక దాటి వెళ్ళిపోయింది అనుకోండి మనం వినలేము. సో ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ ఆడిబిలిటీ అనొచ్చు, లేదా వాట్ ఈస్ ద వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ ఆడిబిలిటీ అనొచ్చు. ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే 20 హెడ్స్ టు 20,000 హెడ్స్. వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే 0.0165 మీటర్స్ టు 16.5 meters. Okay, so this is about the sound waves. Tomorrow in the next class we will discuss about the formation of harmonics and overtones in a closed tube, open tube. That we will discuss it in the next class. Thank you all.